ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక మహాసముద్రము. ఎంత చదివినప్పటికీ కూడా మీరు మహా అయితే ఒక 50 రోజుల నుంచి 100 రోజుల సమయం అనుకోండి. ఈ సమయంలో మీరు గతంలో చదివినా, ఇప్పుడు చదివినా దాదాపుగా ఒక 20, 90 మహా అయితే గరిష్టంగా ఒక 100 మార్కులు వస్తాయి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లో మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ సంపాదించుకోవడం జనరల్ స్టడీస్లో సాధ్యం కాదు. కాబట్టి ఏ క్యాండిడేట్ అయినా ఒక 80 లేదా 90 లేదా గరిష్టంగా 100 మార్కులు ఎక్స్పెక్ట్ చేయవచ్చును. కాబట్టి ఇది అందరికీ సమానంగానే ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్లో మీ యొక్క ప్రతిభ ఆల్మోస్ట్ అందరిది ఈక్వలే ఉంటుంది. కానీ మీ యొక్క విజయాన్ని నిర్ధారించేది పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇందులో 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 150 మినిట్స్ ఉంది, 150 మార్క్స్ ఉన్నాయి. ఇందులో లాస్ట్ దగ్గర అంటే నేను క్లాసెస్ చెప్పినప్పుడు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను అప్పుడు గమనించినట్టయితే 110 అండ్ 120 మధ్యలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది ప్రీవియస్ అనాలిసిస్ ప్రకారం. అంటే ఇందులో మీరు టార్గెట్ ఎంత పెట్టుకోవాలో 120 టార్గెట్ పెట్టుకుంటే కనీసం 110 వస్తే మీకు 110 వస్తే మీరు సెలెక్ట్ అయినట్టు లెక్క. కాబట్టి దీనిలో 110 కాదు 120, 127 వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. బట్ మన టార్గెట్ అంటే ఒక 110 పెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక 90 పెట్టుకోవాలి. అంటే 200 మార్కులు, 300కు 200 మార్కులు వస్తే మీరు లిస్ట్లో ఉంటారు అనేటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా తెలిసిన వాటికి జవాబులు పెట్టాలి. నియర్ బై ఉన్నాయి అనుకున్నప్పుడు అట్లాంటి వాటిని జాగ్రత్తగా ఆలోచించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మేము చెప్తే పెట్టడం, చెప్పకపోతే మానేయటం కాదు. ఎగ్జామినేషన్లో ఆ 2.5 అవర్స్లో మీ యొక్క డెసిషన్ మీద సక్సెస్ డిపెండెంట్ అయి ఉంటుంది. పేపర్ 1లో 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, పేపర్ 2లో 12 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్.